దాత ఫిలాంథ్రపిస్ట్ డాక్టర్ శ్యామ్ సుందర్ గారు నాటి నేటి సాటి మేటి ఘనపార్టీలైన అప్సుమా అధిష్టాన కార్యవర్గ సభ్యులకు, తల్లిదండ్రులకు, అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయ వర్గానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈ రోజున ఇక్కడ జరిగిన ఈ సభ చూస్తుంటే గిద్దలూరు పట్టణ చరిత్ర గురించి ఏదన్నా ఒక పుస్తకం ఉంటే విద్యా విభాగంలో మన సూర్య విద్యానికేతన్ గురించి ఒక పేజీ తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఈనాటి ఈ సభను ప్రతిబింబజేస్తుంది. ఇది కూడా ఆ చరిత్ర పుటల్లో లిఖింపబడుతుంది. ముఖ్యంగా ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సక్సెస్ కావటానికి కృషి చేయబోతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు, రజతోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మెరుగైన సమాజం ఏర్పడాలంటే అంకురార్పణ పాఠశాల స్థాయిలోనే జరగాలి. దానికి కృషి చేస్తూ ఈ అక్షర సేద్యంలో గత 25 సంవత్సరాల నుంచి కృషివలుడిగా పనిచేస్తున్న బ్రహ్మానందరెడ్డి గారు, వారి సతీమణి పద్మావతి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చదువుతో పాటు సంస్కారం నేర్పే దాంట్లో మన సూర్య విద్యానికేతన్ విలువలను పాటిస్తుంది. చదువు గతంలో మనకి ఒక సామెత ఉండేది, విద్య లేనివాడు వింత పశువు అని. మరి ఈ రోజున అత్యధిక పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారంటే చదువు మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర. చదువు అంటే జ్ఞానం ఇస్తుంది. మానవీయ విలువలు కనుక నేర్పితే అది సంస్కారాన్ని నేర్పుతుంది. ఈ చదువు సంస్కారం 2 నేర్పుతూ క్రమశిక్షణతో మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుతున్న ఈ పాఠశాల యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ సూర్య విద్యానికేతన్ 25 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఎనలేని కృషి చేస్తూ ఇంకా ఇలాంటి ఉత్సవాలను, ఇలాంటి ఎన్నో ఉత్సవాలని, ఎన్నో వసంతాలను జరుపుకోవాలని, ఈ విద్యా యజ్ఞం ఎలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లలో కూర్చోవాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సార్, సపోర్టర్స్, వాలంటీర్ చేయాలమ్మా. పేరెంట్స్కి దారి చూపించండి. సూర్య విద్యానికేతన్ కరస్పాండెంట్ సార్ బ్రహ్మానందరెడ్డి గారు అండ్ డైరెక్టర్ యాక్చువల్గా ఆర్కే సార్ కృషితో నాస్తి దుర్భిక్షం అనే స్లోగన్ని అత్యంత నమ్మకంగా విశ్వసిస్తారు. ఆయన అదే పాటిస్తారు. దట్ ఈజ్ ఆర్కే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్టాల్స్ దగ్గర క్రౌడ్ ఎక్కువ అవుతుంది మా. వాలంటీర్స్ వాళ్ళని చూడండి. ఇస్తారు, దాన్ని వినవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ నిదానంగా నన్ను ఫిక్స్ చేశారు. నేను ఏ సందేశానికి ప్రిపేర్ అయ్యి లేను. కాకపోతే అన్ని సందేశాలు అందరూ ఇచ్చేశారు. టీచర్లు అందరూ ఇచ్చేశారు, ప్రముఖులు వచ్చిన వాళ్ళు ఇచ్చేశారు. ఇంకా నేను కూడా చెప్పడం మొదలు పెడితే అందరికీ బోర్ అవుతుంది. కాకపోతే ఒక్కటే, విద్య అనేది ఏదైతే ఉందో అదే మెయిన్ ప్లాంక్. ఎవరికైనా కానీ, ఏ స్టేట్లో ఉన్నా, ఏ లెవెల్లో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్న పిల్లలైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా విద్య లేకపోతే మనకి జీవితంలో ఏ ఆధారం లేదనేది ఒక సందేశం నేను మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ వాంట్ యూ ఆల్సో టు బిలీవ్ ఇన్ దట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడే ఆర్కే సార్ మళ్ళీ మనకి బ్రహ్మానందరెడ్డి గారు, డైరెక్టర్ మేడం పద్మావతి మేడం గారు ఫెలిసిటేటింగ్ శ్యామ్ సుందర్ సార్. ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్. It is very rare occasion
గాజుల శ్యామ్ సుందర్ సార్ గారు, రిటైర్డ్ సైంటిస్ట్ ఫ్రమ్ ఐకార్. ఎక్కడికి? ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, స్టాల్ దగ్గర ఎవరు ఉండొద్దు సార్ ప్లీజ్. క్రౌడ్ ఎక్కువ అవుతుంది, హ్యాండిల్ చేయలేం. మేనేజ్మెంట్ అనకన్నా బ్రహ్మానంద రెడ్డి మరియు వాళ్ళ ధర్మపత్ని పద్మ, అంటే స్కూల్ పెట్టక ముందు నుంచి నాకు బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ అన్న ద్వారా ఒంగోలులో మంచి మిత్రుడు నాకు. అంటే వాళ్ళ అన్న మొట్టమొదటి మధు మిత్రుడు, తర్వాత బ్రహ్మానంద రెడ్డి పరిచయం. తర్వాత స్కూల్ పెట్టిన తర్వాత 2 ఏళ్ళు నా పిల్లలు బ్రహ్మానంద రెడ్డి దగ్గర చదివారు. తర్వాత నేను స్కూల్ లైన్లోకి వచ్చాను. నేను ఆ విధంగా బ్రహ్మానంద రెడ్డి నేను స్కూల్ క్లోజ్ చేసి 6 ఏళ్ళు అయినా కూడా రమేష్ రెడ్డి మరవకుండా ఒక గెస్ట్గా పిలిచినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నేను 2 మాటలు చెప్తానమ్మా. బ్రహ్మానంద రెడ్డి ఈరోజు ఈ రేంజ్కి వచ్చాడంటే పర్సీవరెన్స్ ప్రివైన్స్, అంటే పట్టుదల అనేది మెయిన్ కారణం. తర్వాత డెడికేషన్, డిటర్మినేషన్, దెన్ డిసిప్లిన్, ఆ 3 డీలు కలిస్తే ఏ రేంజ్కైనా వెళ్ళిపోవచ్చు. సో 25 ఇయర్స్ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి తను ఈ రేంజ్కి వచ్చినందుకు, చిన్నవాడు కాబట్టి నా బెస్ట్ విషెస్తో పాటు నా బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళ దంపతులకు ఇస్తా ఉన్నా. అంటే పేరెంట్స్కి ఒక చిన్న మాట, పిల్లలను స్కూల్లో చేర్పిస్తారు, మా బాధ్యత అయిపోయింది, అంతా స్టాఫ్దే బాధ్యత అనుకుంటారు. స్టాఫ్ అనేది ఒక 80% వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మిగతా 20% మీ ఇంట్లో మీరు వాళ్ళకు గైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళని మౌల్డ్ చేసే బాధ్యత మీది. అంటే ఆ సంస్కారం, చదువు అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, కానీ సంస్కారం అనేది మీరు మౌల్డ్ చేయాలి. 8th క్లాస్ రాగానే బండి ఇచ్చేస్తారు, మోటార్ బైక్ లైసెన్స్ ఉండదు, వాళ్ళకి రూల్స్ అంటే లైసెన్స్ తెలియదు, డైరెక్షన్ తెలియదు. జస్ట్ ఈరోజు మార్నింగ్ నేను మా ఇంటి దగ్గర కుంట దగ్గర ఒక ఆటో యాక్సిడెంట్ చూసా. వాడంతా 18 ఇయర్స్ పిల్లాడు, ఆటో నడుపుతున్నాడు, పక్కన పొలంలో పోనిచ్చాడు, 2 మేజర్ ఇంజరీస్. సో పిల్లలు ఒకటే చెప్తున్న పేరెంట్స్కి, పిల్లల్ని ప్రాపర్గా గైడ్ చేయడం మీ బాధ్యత. స్కూల్దే బాధ్యత అనేసి స్కూల్ మేనేజ్మెంట్ను, టీచర్లను బ్లేమ్ చేసేసి మీరు ఆ విధంగా, అంటే ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉంది, మీరు ఇనిషియేషన్ తీసుకుని మీ పిల్లల్ని ముందు ఒక రేంజ్కి తేగలిగితే, అంటే ఆ సంస్కారం అనేది తీయగలిగితే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. చదువు ఒకటి క్రైటీరియా కాదు, గుర్తుపెట్టుకోండి. చదువుతో పాటు సంస్కారం కావాలి. అప్పుడే చూసిన ఈ బ్రహ్మానంద రెడ్డి కానీ, ప్రస్తుతం మా బ్రదర్ ఇల్లా అని చెప్పాం అశోక్ రెడ్డి, అంటే ఆ పట్టుదల ఉంటేనే, ఆ డిటర్మినేషన్ ఉంటేనే, ఆ డెడికేషన్ ఉంటేనే ఆ రేంజ్కి పోగలుగుతారు. ఆ గోల్ అనేది, ఒక సెట్టింగ్ అనేది మీ చేతుల్లో ఉంది. దాన్ని మీరు సెట్ చేసుకుంటే ఎంతవరకైనా ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు మీ స్టాఫ్ ఇక్కడ 80 మంది స్టాఫ్ ఉన్నారు మిమ్మల్ని ప్రాపర్ గైడ్ చేయడానికి. ఏ రేంజ్కైనా పోవడానికి మీకు సహాయం చేస్తారు. దానికి తోడు పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన నాకు బ్రహ్మానంద రెడ్డి దంపతులకు, ఈ సూర్య స్టాఫ్కి, పేరెంట్స్కి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనడాలు.
పిల్లలు కల్చరల్ యాక్టివ్ వాళ్ళు రెడీ ఉండాలని కోరుకుంటున్నాం. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుజ్జుడు, ఎవడు ఎవడ పొగరు బట్టిన తెల్లదొరవాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి కప్పమడిగే కొమ్ములొచ్చిన దొమ్మలెవడికి వచ్చెరా, బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనెంత, చంద్ర నిప్పుల గండ్రగొడ్డలి పన్ను గడతది చూడరా. రే రూతఫర్డ్, సీతారామరాజు ఓ వ్యక్తి కాదు, సమూహ శక్తి. ఓ సంక్రమంగా బేరి ఓ స్వేచ్ఛగా మారుతాం. ఓ అగ్నిలావా లాంటి ఈ రామరాజుని చంపితే నా ఒక్కొక్క రక్త పొట్టు ఒక్కొక్క యువ రామరాజు ఈ భరతవనిలో మొలకెత్తుతారురా. మిస్టర్ సీతారామరాజు గారు, మీరు అయితే షూట్ హిమ్. అక్కడ కాదురా, దమ్ముంటే ఇక్కడ కాదు. ఈ మట్టిలో మట్టినై, ఈ గడ్డలో బిడ్డనై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, వారి హృదయ భావాలని ప్రతి భారతీయుని హృదయ జ్వాలగా చేసి నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై నా మాతృభూమి స్వాతంత్రం కోసం మరలా నవ భారతీయునిగా జన్మిస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ సంబరంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. బ్రహ్మానంద పాఠశాల ఖచ్చితంగా ఇక్కడికి విచ్చేసి విద్యార్థులకు చిరస్మరణీయమైనటువంటి సందేశాన్ని అందించడమే కాకుండా ఎంతో ప్రేమతో ఈ పాఠశాలకు చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని అందించి మా చిన్నారుల మరియు మా ఉపాధ్యాయులకు మరింత ఎక్కువ ఆనందాన్ని పెంపొందింపజేసిన శ్రీ శ్రీ గౌరవనీయులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, వారి సహధర్మచారిణి పుష్పలీలా మేడం గారికి మా పాఠశాల తరఫున మరి ఒక్కసారి అవ్యాచ్యమైన ప్రేమను ధన్యవాదాలను తెలియజేసుకుంటాం సార్. అలాగే ఇంత చక్కని విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెడతల రంగారెడ్డి గారి ఆశీస్సులతో మాకు అందించి మా
ఆదరణీయమైన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి వారి అమూల్యమైన సందేశాన్ని అందించి మాకు ఆనందాన్ని ఎంతో పెంచినటువంటి మరొక విశిష్ట అతిథి శ్రీ పిడతల రవికుమార్ రెడ్డి గారి వారి ధర్మపత్ని గారికి మా పాఠశాల తరపున వ్యవస్థాపకుల తరపున హృదయపూర్వకమైన నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఉషోదయ కార్యక్రమంలో వచ్చిన మరొక విశిష్ట అతిథులందరికీ కూడా వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థులకు చిరు సందేశాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క విశిష్ట అతిథులందరికీ గౌరవ అతిథులందరికీ పాఠశాల తరపున కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ Stomp
Chakra, I'm so happy.
touching performance done by our kids. Very సింబలే సింబలే అంబరాలు వందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కందే మాకు నిండి మబ్బులే నందనమ్మ వేగమిచ్చి ఏరుగమ్మ అంబారీలు తేనెలమ్మ తేనుపచ్చి మల్లె జాజి మందారీలు సింబలే సింబలే అంబరాలు వందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కందే మాకు నిండి మబ్బులే చందమామ చేతికొచ్చి సబ్బు బిళ్ళ నేను నెమ్మని చంద్రవంక మాకు పొంగి స్నానమాడ నిన్ను రమ్మని పిల్ల నెమలి సంబరం పింఛమెంత సుందరం పంట పంట పంజరం పట్టు వీడి పావురం ఈ గూటికొచ్చి కాపురం హొయ్యాలో హొయ్యాలో సింబలే సింబలే అంబరాలు వందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కంది మాకు నిండి మబ్బులే ఆకాశాలే నీలకొచ్చి మేడ కన్న నీడ మేలని ఆనందాల వెల్లుకొచ్చి లాలపోస కంటి పాపకి చూడ చూడ వింతలు గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందించండి. చక్కటి ప్రదర్శన చూసినందుకు చప్పట్లు. thank అలాగే you children for such a delightful presentation. మా పాఠశాల యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా మన ప్రోగ్రాం వినియోగించుకుంటున్నాం సార్. వారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా చాలా వ్యవస్థాపకులు శ్రీ గురు బ్రహ్మానంద రెడ్డి సార్ గారిని, పద్మావతి మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా. మా నమస్కారాలు. అట్లాగే కరెస్పాండెంట్ మా అబ్బాయి దప్పిలి గురు బ్రహ్మానంద రెడ్డి మరియు అమ్మాయి పద్మావతి డైరెక్టర్ వీరి కృషి ఫలితంగా అయితేనేమి, తల్లిదండ్రులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రుల సహకారం వల్ల అయితేనేమి అందరికీ కూడా నేను పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్నపిల్లలు వారందరికీ కూడా మా శుభ ఆశీస్సులు. నిజంగా అప్పుడే 20 సంవత్సరాలు అయిపోయాయా అని నాకు అనిపిస్తూ ఉంది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ స్కూల్ స్థాపించబడింది. చిన్నగా చాలా చిన్నగా ఒక పిల్లకాలం అనుకోండి అట్లాగా స్టార్ట్ అయింది.
120 మంది 125 మంది పిల్లలతో స్టార్ట్ అయిన స్కూలు ఈరోజు ఇక్కడ పనిచేసే విద్యార్థులు అయితేనేమి, పనిచేసే ఉపాధ్యాయులు అయితేనేమి, ఇతర ఉపాధ్యాయేతర సిబ్బంది అయితేనేమి వారే 120 మంది అయినారు. విద్యార్థుల సంఖ్య అయితే ఈరోజు 1900 మందికి పైగా వచ్చినారని చెప్పి చెప్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దీని కృషి ఎంత కృషి ఉందో మనకు అర్థం చేసుకోవాలి. నిజంగా ఈరోజు భారతదేశంలో రక్షణ రంగం తర్వాత ఎక్కువ ఖర్చు పెట్టేది విద్యారంగం. అయితే విద్యారంగంలో పెడుతున్నారు కానీ ప్రైవేట్ స్కూల్స్ని ఏం పట్టించుకోరు. ప్రతిదీ కష్టపడాలి వీళ్ళు. ప్రతిదానికి వాళ్ళ సూపర్విజన్ ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు ఇచ్చే సహాయం తక్కువ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా అనేక పర్మిషన్లు తీసుకోవాలా, సంవత్సరం తీసుకోవాలా. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో నేను సర్పంచ్కున్నప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటే నాకే బాధ వేసేది. అటువంటి పరిస్థితుల్లో వారు ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఈ స్కూల్ను తీసుకురావడం అంటే నిజంగా వారి శ్రమ, ఎంత పన్న కష్టం అయితేనేమి, ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, వీటంతా తలుచుకుంటే వాళ్ళ శ్రమ వచ్చు. కాకపోతే ఇంతటితో ఆగిపోలేదు. ఈ సిల్వర్ జూబ్లీ కాకుండా తర్వాత గోల్డెన్ జూబ్లీ చేసుకోవాలా, డైమండ్ జూబ్లీ చేసుకోవాలా. ఈ 2000ది 10,000 మంది స్ట్రెంత్కి పెరగాల, అంతగా పెరగాలని చెప్పేసి మా చిరంజీవి మా అన్న కుమారుడే, మావాడే, అట్లాగే అమ్మాయి కూడా బాగా చేదోడు ఓదడుగా ఉంటూ వెంటగా ఉంటూ అనేక కష్టాలకు వచ్చి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకుపోవాలని, తల్లిదండ్రులు కూడా మీరందరూ కూడా ఒక మంచి స్కూల్ను ప్రోత్సహించాలా, ఇంకా మీ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిరు సన్మానం చేయవలసిందిగా మన వ్యవస్థాపకులు గురుబ్రహ్మానంద రెడ్డి గారు, పద్మావతి మేడం గారిని ఆహ్వానిస్తున్నాం.
शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव अगणित गुणगण अशरण शरणद विदलित सुररि पूजाला अगणित गुणगण अशरण शरणद विदलित सुररि पूजाला विदलित सुररि पूजाला मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थम् मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव 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 हरि 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 సాక్షాత్ వీరి నృత్యానికి ఆ ఏడుగొండల వారు ఇక్కడ తదుపరి మన కార్యక్రమంలో మన నర్సరీ ఎల్కేజీ మరియు యూకేజీ విద్యార్థులు సూర్య విద్యా నికేతన్ ప్రతిరోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి అతిథులకు శ్రేయాభ్యాసులకు మిత్రులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు మరొకసారి స్వాగతం సుస్వాగతం ఉన్నట్టయితే వారిని ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిపించి వారి యొక్క పేపర్ని ఇప్పించుటకు చాలా ఈజీగా ఉంటుంది. సో అందరూ ఆ విధంగా సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ ఫ్యాషన్ డ్రెస్ తర్వాత చిన్నారి చాన్వి యూకేజీ పిఆర్ కాలనీ వారు రెడీగా ఉండాలి. చాన్వి కాలభైరవ సూక్తం పాడుతుంది ఆ చిన్నారి. నెక్స్ట్
Balarji. Thank you, children. Well performance. Very good. డిసిప్లిన్ కమిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మా ఒకసారి గమనించాలి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఒకసారి కంట్రోల్ చేయాలి. డిసిప్లిన్ కమిటీ వాళ్ళని చక్కటి వేషధారణ, చిన్నారులు చక్కటి వేషధారణతో ఎంతో ఓపికతో నిలబడి అందరినీ ఆనందింపజేసినటువంటి వీరందరికీ అందరూ కరతాళ ధ్వనులతో గట్టిగా చిన్నారులందరికీ మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. గట్టిగా చప్పలతో, గట్టిగా వినపడలేదు, గట్టిగా కొట్టాలి. జై హో సూర్య విద్యానికేతన్. తదుపరి మన కార్యక్రమంలో కాలభైరవ స్తోత్రం పఠించేందుకు నేను చాన్వి యూకేజీ అమ్మాయిని ఆహ్వానిస్తున్నాను. మేడం, మీకు కాలభైరవ అష్టకం అంటే ఇష్టం కదా, మీకోసమే నేను నేర్చుకుంటున్నాను అని మొత్తం వినిపించి నాతో ఛాన్స్ కొట్టేసిందండి. చాలా బాగా చెప్తుంది, క్యూట్. Good morning everyone. My name is Chandvi. I am studying UKG in Tiger section. Today I tell Kalabhairavashtakam. Devaraja Sevyamana Pavanam Vipankajam Vyala Yagna Sutram Indu Shekaram Rupakaram Naradadi Yogirunda Vanditam Nigambaram Kashikapuradinata Kalabhairavam Bhaje Bhanukoti Bhaswaram Babditara Param Neelakantam Ipsitardadayakam Lilochanam Kalakalamambushakshamakshashulamaksharam Kashikapuradinata Kalabhairavam Bhaje Shulatankapaşadandapanimādikaranam Shyamakaya Adidevam Niramayam Bhima Vikramam Prem Vijirtatandamapriyam Kashikapuradinata Kalabhairavam Bhaje Bhukti Muktidayakam Vajacchacharu Vigraham Bhattavatsam Titam Samastaloka Vigraham Vinikvanam Manoknahayama Kinkinila Satkatim Kashikapuradinata Kalabhairavam Bhaje Dharmasetu Palakam Tadvanma Marganashakam Karma Pashamojakam Shushanmadayakam Vibhu Swarnavanna Kesha Pasha Chobitanga Mandalam Kashikapuradinata Kalabhairavam Bhaje Ratnapaduka Prava Viramapadayudnam Icchavaditiyam Ishtadayotam Niranjanam Muttidarpanachanam Karaladam Stamokshanam Kashikapuradinata Kalabhairavam Bhaje Attahasa Binna Padmajana Kosa Santati Dustipata Nashtapapa Jalamujjasasan Asasiddhikadayakam Kapalamalikadan Kashikapuradinata Kalabhairavam Bhaje Bhuta Sanganayakam Vishalakirtidayakam Kashivasilaka Punya Papa Shodakam Vibhu Iti Marga Kovidam Puradanam Jagatpatim Kashikapuradinata Kalabhairavam Bhaje Kalabhairavashtakam Parandiye Ganohana Nanamukti Sadakam Vijitra Punyavardhana Shokamoholobadanya Kopatapanashan Te Priyamti Kalabhairavagdi Sannidhim Dhruvam Iti Sima Shankarachara Virachitam Kalabhairavashtakam Sampurnam. Thank you. చదివేది యూకేజీ ఎంత పెద్ద సూక్తాన్ని కంఠస్థం చేసి మరి చెప్పినందుకు గట్టిగా చాన్విని అభినందించండి. ఇంత చక్కగా నేర్పించిన వాళ్ళ మదర్కి ధన్యవాదాలండి. మీ మదర్ దగ్గర ఉంటే వచ్చేయమన్నా. వెరీ గుడ్, ఇలానే నేర్చుకోవాలి, ఓకేనా?
ఇంత మెమరీ పవర్ అమ్మాయికి, ఆ మొత్తం శ్లోకం గుర్తుపెట్టుకొని ఎంత చక్కగా చెప్పింది. అడ్మిషన్కి వచ్చినప్పుడే ఐగిరి నందిని మొత్తం వినిపించింది. నాకు బాగా ఇష్టము అంటే నేర్చుకొని వచ్చింది కాలభైరవ అష్టకం. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి గట్టిగా చప్పట్లతో మీ ఆనందాన్ని, అభిమానాన్ని తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పాటలో చెప్పినట్లుగా పలికే ఘోరం
ఓకే నాకు అలాగే అలాగే ఓకే ఓకే మేడం.